శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మేష రాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన విషయాలను, అలాగే వీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి కూడా మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వాళ్ళు మీరు మాత్రం సైలెంట్గా ఉండండి చాలు. ఈ 2020 సంవత్సరం నవంబర్ 30వ తేదీలోపు మీరైతే శుభవార్తలు వింటారు. అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా? మరి మేషరాశి వారికి కలిగేటటువంటి ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడూ కూడా జరగనటువంటి మంచి అనేది ఈ మేషరాశి వారికి ఎందుకు జరగబోతుంది, అలాగే ఎవరు కూడా విననటువంటి శుభవార్తలను కూడా మీరు వినబోతున్నారు. మరి ఇదే కాకుండా ఈ యొక్క మేషరాశి వారి చుట్టూ ఉన్న కొందరైతే మీ యొక్క నాశనాన్ని, మీ యొక్క చెడును, కీడును కోరుకుంటూ ఉన్నారు. ఇంతకు వారు ఎవరు అనేది ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత 7 సంవత్సరాలుగా ఒక పురుషుడి దగ్గర నుంచి మీకైతే భయంకరమైన భరించలేనటువంటి నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ అయితే మీకు వ్యాపిస్తూ ఉంది. ఇక ఆ ఇద్దరు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎలాగో ఒక విధంగా మిమ్మల్ని ఎలా అయినా సరే కిందికి తొక్కేసేయాలని, మిమ్మల్ని పాతాళానికి మూసేసేయాలని వారు చూస్తూ ఉంటారు. ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించిన ఈ వీడియోలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము మీ గురించి చేసే మరిన్ని వివరాలు మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి వారి జీవితంలో ఇప్పటి వరకు కని విని ఎనగని రీతిలో మీరైతే ఈ సమయంలో మంచి శుభవార్తలు వినబోతున్నారు. అలాగే మీకు చాలా మంచి జరగబోతూ ఉంది. ఇక మీరు గనక ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నది పక్కన వారితో మీరు గనక చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక ఈ 2020 సంవత్సరం నవంబర్ 30వ తేదీలోపు మేషరాశి వారికి జరగబోయే వారు వినేటటువంటి శుభవార్తలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా మేషరాశి వారు మీ జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఈ యొక్క మేషరాశి వారికి జీవితంలో మంచి జరగాలి, శుభవార్తలు వినాలి, మీరు మీ జీవితంలో మీరు అనుకున్నట్లుగా జరిగి తీరాలి, మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగి ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ను సాధించి ధనలాభాలు రావాలి, మీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి, మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి జాతకులు మీ జీవితంలో కొన్ని తప్పులను, కొన్ని మిస్టేక్స్ను అస్సలు చేయకుండా ఉండడం ద్వారా ఈ మేషరాశి వారు అనుకున్నట్లుగా మీ జీవితంలో తప్పకుండా మీకు జరిగి తీరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక మేషరాశి వారు చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఒక తప్పు, చాలామంది మంగళవారం రోజున నాన్ వెజ్ను తింటూ ఉంటారు. అలా మంగళవారం రోజున అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఆంజనేయ స్వామి వారికి కోపం వస్తుంది. ఆయన మనకు కావాల్సింది ఇవ్వరు. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం లేదంటే ఏ పని ముందుకు సాగదు. కాబట్టి మేషరాశి వారికి అందుకనే ప్రతి మంగళవారం మీరు మాంసాహారం కాకుండా శాకాహారం మాత్రమే తినండి. దీనివల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క పూర్తి అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. దీనివలన మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఇక రెండవ మిస్టేక్ ఏమిటంటే ఎప్పుడు కూడా మీరు తప్పుడు మాట్లాడడం, కోపంలో నోటికి వచ్చినట్టు దురుసుగా అందరితో మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా పక్కన వాళ్ళని తిట్టడం, వాడకూడని పదాలను వాడడం, అలాగే మాట్లాడకూడని మాటలను మాట్లాడడం, ఇటువంటి అన్ని కూడా ఈ మేషరాశి వారు చేయకుండా ఉంటే కనుక మీరు మీ జీవితంలో అనుకున్నది సాధిస్తారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విధంగా మీరు కనుక చెడు మాటలు గట్టిగా అరిచే విధంగా మాట్లాడడం, తప్పుడు మాటలు మాట్లాడడం, గట్టిగా అరవడం, గట్టిగా మాట్లాడడం, కోపంలో ఇతరులను మాటలతో బాధించడం, ఇలా చేయడం వల్ల మీ వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీని కారణంగా మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది. మీకు కనుక ధనలాభాలు రావాలంటే ఇక నుంచి మీరు సహనంగా, ఓర్పుగా, సైలెంట్గా, శాంతంగా ఉండాలి. అప్పుడే మీకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. మీరు చేస్తున్న పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కాబట్టి మీరు మాత్రం సైలెంట్గా ఉండండి.
ప్రతిదీ వినండి. మీకు నచ్చితే సమాధానం ఇవ్వండి, లేదంటే మీ పనులను మీరు సైలెంట్గా చేసుకోండి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీరు ఖచ్చితంగా మీ జీవితంలో కుబేరులు అవ్వడం ఖాయం. ఇక మేషరాశి వారికి ముఖ్యంగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నాశనం అయితే రాబోతూ ఉంది. వీరు మీ పక్కనే ఉంటారు, మీతోనే ఉంటూ ఉంటారు, మీ చుట్టుపక్కలే ఉండి ఉంటారు, మీతో ఎంతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. కానీ ఆ ఇద్దరు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని హతపాతాలకి తొక్కేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు గత 7 సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ వారు ఎవరు అంటే గనక ఒక మహిళ, ఒక పురుషుడు. వారు ఎవరు అంటే ఆర్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళకు మీరు చాలా అంటే చాలా దూరంగా ఉండండి. ఆమెను అస్సలు నమ్మకండి. ఆమెకు ఎంత దూరంలో ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా పి అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క మేషరాశి వారు చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ ఇద్దరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండండి. మరి ఇంతే కాకుండా మేషరాశి వారు ఈ వీడియోని చూసిన 48 గంటల తర్వాత మీరు శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు. ఇక మేషరాశి వారు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించడం వల్ల మీ జీవితంలో మరిన్ని శుభవార్తలు ఖచ్చితంగా మీకు కలిగి తీరుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీ నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.